మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఇప్పుడైతే మనకి ఇంకా శ్రావణ మాసం తర్వాత వినాయక చవితి, తర్వాత మనకి దసరా, దీపావళి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పండుగలు వస్తూ ఉంటాయి కదా. అయితే నేను పూజలకు సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే సికింద్రాబాద్కి వెళ్ళి తెచ్చుకున్నాను. ఎప్పటిలో తెచ్చుకున్నాను కానీ అంత సాటిస్ఫై కావలేకపోతున్నాను. ఏమేమి తెచ్చుకున్నాను చూపిస్తే ఒక్కోసారి అనుకుంటాం కదా, కానీ నన్ను అడిగితే ఎక్కడికో పోయి తెచ్చుకునే మన దగ్గరలో ఉన్నటువంటి షాప్కి తెచ్చుకుంటే ఎందుకంటే మనకి నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు అనుకుంటా కానీ మళ్ళీ ఎన్నో దూరం దూరం పోతే ఎక్కడో బాగుంటాయి అనిపిస్తే తెచ్చుకుంటాము. కానీ మన దగ్గరలో ఉన్నటువంటి పక్క షాప్కి వెళ్ళి 10 రూపాయలు ఎక్కువైనా సరే అక్కడికి పోయి తెచ్చుకున్నాము. ఎందుకంటే అది క్వాలిటీ బాగాలేకపోయినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా పక్క షాప్కి పోయి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, ఏకహారతికి ఎప్పుడూ అనిపిస్తుంది. ఏకహారతి, పంచహారతి, తర్వాత వచ్చేసి నక్షత్ర హారతి, తర్వాత మంగళహారతి, కర్పూర హారతి, తర్వాత వచ్చేసి బిల్వ హారతి, బంగారం హారతి, తర్వాత వచ్చేసి నాణెం హారతి, ఇలా రకరకాల హారతులు ఇస్తారు కదా. ధూపం హారతి, ఇలా రకరకాల హారతులు ఇస్తారు కదా. దాంట్లో నాకెందుకు కొన్నిసార్లు ఏదో చేయాలనిపిస్తుంది కదా, అలా అనేసి నాకెందుకు ఈసారి నక్షత్ర హారతి, తర్వాత పంచహారతి, ఏకహారతి ఇవ్వాలి అనిపించింది వినాయక చవితికి, వినాయకుడికి. దాంతోపాటు మనం ఇంట్లో కూడా దేవుడికి ఇచ్చుకోవడం కోసం బాగుంటుంది అనిపించింది. అందుకోసం అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఈ యొక్క పంచహారతితో స్టార్ట్ చేస్తాము. ఈ యొక్క పంచహారతి అయితే తెచ్చుకున్నాను. బాగుంది, క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది. ఎందుకంటే దీంట్లో మనం కావాలంటే నారం వత్తైనా వేసుకోవచ్చు, లేదంటే పువ్వు వత్తైనా వేసుకోవచ్చు. 1 2 3 4 5 పంచహారతి వస్తుంది. ఇది మనకి డిటాచబుల్ అనమాట. ఇలా స్క్రూ ఓపెన్ చేస్తే ఇలా తీసేసి మళ్ళీ మనం డిటాచ్ చేసేసి అవసరం లేదనుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే వాష్ చేసుకుంటే కూడా అలా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది అయితే ఏకహారతి మొన్నే తీసుకొచ్చారు మా వాళ్ళు. ఇదైతే మనకి 600 రూపీస్ పడింది. బాగుంది, క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉంది. తర్వాత ప్రసాదం బౌల్స్ ఇవి అక్కడ అడుగుతే పెద్దగా లేదు, ఇదే బాగుంది అనిపిస్తుంది. తీసుకొచ్చేదాన్ని ఇంటికి వచ్చేది చూస్తే మరి చిన్నగా అయిపోయింది. చిన్న దాంట్లోనే అనిపిస్తుంది. చాలా నేను పెద్దదైతే దేవుడి రూమ్లో ప్లేస్ సరిపోవట్లేదు, అలా అనేసి 9 బౌల్స్ తెచ్చుకుందామనేది పోయాను ప్రసాదానికి. కానీ 5 అయితే తీసుకొచ్చా. ఆల్రెడీ ఇంట్లో 3 ఉన్నాయి, కానీ పెద్దగా ఉన్నాయి. దేవుడి రూమ్లో పెట్టడానికి సరిపోవట్లేదు. పండుగల టైంలో మనకి ఎక్కువ ఐటమ్స్ చేసినప్పుడు అన్న ఉద్దేశంతో చిన్నవి తీసుకొచ్చాను. ఇవైతే 5 తీసుకొచ్చా. ఒక్కొక్కటి వచ్చేసి 120 రూపీస్. అదే అనిపించి అప్పటిని ఆలోచిస్తాను, 120 రూపీసా ఇంత చిన్నది అని ఆలోచిస్తున్నాను. ఇతర రేటు పెరిగింది అన్నట్టుగా మాట్లాడారనమాట. ఇది ఒక్కటి వచ్చేసి 120 రూపీస్. దాంతోపాటు నక్షత్ర హారతి ఇద్దాము అనుకున్నాను. దానికోసం అయితే నక్షత్ర హారతి కోసం చాలా దీపాలు చూశాను. తర్వాత వచ్చేసి నక్షత్ర హారతి ఇచ్చేది ఉంటుంది కదా, అది కూడా చూశాను. అది చూసి చాలా హెవీ వెయిట్ ఉందన్నమాట. అలా అనేసి ఏమని తెచ్చింది నాకు. ఇలా నక్షత్రాలు మనకి 27 నక్షత్రాలు కదా. అయితే మనం ఒక్కొక్క హారతికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. ఇప్పుడు నక్షత్ర హారతి అనుకోండి, మనకి ఎన్ని వస్తాయి, 27 నక్షత్రాలు కదా. అంటే ఒక్కొక్క నక్షత్రం పేరుతో ఒక్కొక్క హారతి అనమాట దేవుడికి ఇవ్వడం కోసము. నేను ఆ యొక్క నక్షత్ర హారతి కోసం అయితే ఈ యొక్క ప్రతిమలు అయితే తీసుకున్నాను. ఈ యొక్క ఒక్క ప్రతిమ అయితే మనకి ఎంత 60 రూపీస్ పడింది. చిన్నగా వస్తుంది. ఇది మనము ఎలా ఉందంటే షేపు మనకి మట్టి ప్రమిదలు వస్తాయి కదా, సేమ్ అదే షేప్లో వస్తుంది, కానీ సాలిడ్గా ఉందన్నమాట. ఈ యొక్క ప్రతిమలు, ఈ యొక్క దీపాలు మనము ఆ యొక్క నక్షత్ర హారతికి వాడుకోవచ్చు, లేదంటే ఇంట్లో రోజు మనం దీపారాధన చేసుకున్నప్పుడు ఆ దీపారాధనకి వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంట్లో మనం ఏదైనా పూజలు చేసినప్పుడు ఎక్కువ దీపాలు కావాలని కూడా వాడుకోవచ్చు. అలా మల్టీపర్పస్ వాడుకోవచ్చు. వీటిని మనకి ఈ యొక్క దీపం లాగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనం ఇట్లా పెద్దగా వస్తాయి కదా, అలాంటి దీపాలు ఉన్నాయి. నాకు అలా కాకుండా ఇలా ఉంటే బాగుండు అని కొన్నిసార్లు మనం ఎక్కడో ఒకటి చూస్తాను చూడండి, అది మైండ్లో ఫిక్స్ అయితే ఇంకా మళ్ళీ వేరే చూడాలన్న ఆలోచన కూడా రాదు కదా. అలా అనేసి ఇవైతే తీసుకున్నాను. ఇవి మనం ఇంట్లో దేవుడి దగ్గర ముట్టించినప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టేసి ఇట్లా పెట్టేసి కూడా వాడుకోవచ్చు అనమాట. బాగుంటుంది. ఒక్కొక్కటి 60 రూపీస్. ఇవైతే నేను 27 తెచ్చుకున్నాను. 27 అంటే నాకు 1620 రూపీస్ పడింది. అంటే 27 వాటికి. ఇవి 1620 పడింది. ఇది వచ్చేసి 600 పడింది. తర్వాత వచ్చేసి
ఈ యొక్క 5 వీటిని మనము యాక్చువల్లీ నేను ఒకప్పుడు వీటిని పసుపు కుంకుమ బౌల్స్ కోసం తెచ్చుకున్నప్పుడు 4 బౌల్స్ తెచ్చుకున్నాను. మా మమ్మీ వచ్చినప్పుడు తీసుకొచ్చాను. అప్పుడు ఎంత పడిన గుర్తుకులేదు, సేమ్ అదే సైజ్ వచ్చినట్టున్నాయి. సర్లే ఉండేది, ఒకవేళ మనకు కావాలి దేనికి ఒక పర్పస్ అయితే వాడుకోవచ్చు. నాకు కొన్ని విషయాలు చూస్తే బాగా టెంప్ట్ అయిపోతాను కదా, దాంట్లో ఇద్దరు ఒకటి, తర్వాత వచ్చేసి మొక్కలు, ఆ 2 విషయాలు మంచిగా అనిపిస్తాయి అన్నమాట. అవి ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ వాటికంటూ ఎక్స్పైరీ డేట్ అయితే ఉండదు, ఏదో ఒక విధంగా మనకి వాడుకునేలాగానైతే ఉంటుందన్నమాట. అయితే ఇవైతే మనకి సైజెస్ కూడా ఇంకా బుజ్జి సైజు కూడా ఉన్నాయి. వీటిలో కావాలి అంటే మనకి వీటిని దీపాలలాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఎలా అంటారా, మధ్యలో మనం వత్తి పెట్టుకోవడం కోసం కాడలు అనేవి దొరుకుతాయి అనమాట. అవి పెట్టేసి వీటిని మనం దీపాలలాగైనా వాడుకోవచ్చు, లేదంటే పసుపు కుంకుమ వేసుకోవడానికైనా వాడుకోవచ్చు, లేదంటే ప్రసాదాలు వేసుకోవడానికైనా వాడుకోవచ్చు. మనం మన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఎలా వాడుకున్నామంటే మన యొక్క ఆలోచన బట్టి దాని వాడకం అయితే ఉంటుంది అన్నమాట. కానీ క్వాలిటీ అయితే మంచిగా, మనం ఏ వస్తువు కొనుక్కున్నా కొంచెం సాలిడ్గా కొనుక్కున్నాం అనుకోండి, దాని యొక్క లైఫ్ అయితే ఎక్కువగా వస్తుంది. ఈరోజు ఒక రోజుకి వాడుకున్నామా అయిపోయిందా అన్నట్టు కాకుండా ఎక్కువ రోజులు అయితే వాడుకోవడానికి ఉంటుంది. ఏ వస్తువు కొనుక్కున్నా ఇలాంటి వస్తువులు అయితే ఈ రోజుతో అయిపోయేవి కాదు కదా, చాలా రోజుల వరకు ఇప్పుడు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్స్ వరకు కూడా ఉండేటువంటి వస్తువులు అనమాట ఇవి. కాబట్టి కొనేటప్పుడు మనం 1-2 సార్లు క్వాలిటీ ఉన్నాయి కొనుక్కున్నాం అనుకుని పాడవకుండా ఉంటే ఎక్కువ రోజుల వరకు అయితే వస్తాయన్నమాట. అది అన్నమాట ముచ్చట. ఇవి 2 బాగానే ఉన్నాయి. మీకు ఎంతమందికి బ్రాస్కి బ్రాంచ్కి వేరియేషన్ తెలుసా చెప్పండి. ఇదిగోండి ఇలా లోపల ఇలా వస్తుంది, నాకు ఎందుకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఇది బ్రాంచా బ్రాంచ్ అంటే కింద పడితే బ్రేక్ అయ్యేదా అని మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చిందనమాట. కొన్నిసార్లు మన మైండ్ ఏదేదో ఆలోచిస్తూ ఉంటాయి కదా. మొన్న ఒక దీపం అలానే అయింది. అప్పుడు నేను ఎక్కడ తెచ్చుకున్నాను, సనత్ నగర్లో తెచ్చుకున్నాను అనమాట. లాస్ట్ ఇదే టైంలో షాపింగ్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ అంతకుముందే తెచ్చుకున్నాను, కానీ లాస్ట్ ఇయర్ నేను వాడుకున్నాను ఇంట్లో పూజ ఇచ్చినప్పుడు. ఆ రోజు ఏంటంటే దీపంతో కడిగేటప్పుడు కింద పడింది, బ్రేక్ అయిపోయింది. అప్పుడు అనుకున్నా తెచ్చుకునేటప్పుడు లైట్ వెయిట్ ఉన్నాయి తెచ్చుకోవాలి, హెవీ వెయిట్ ఉన్నాయి తెచ్చుకోవద్దు అని ఆలోచించాను. కానీ మళ్ళీ ఇప్పుడు తెచ్చుకునేటప్పుడు మళ్ళీ హెవీ వెయిట్ ఉన్నాయి తెచ్చుకున్నాను. అయితే మీకు హెవీ వెయిట్ ఉంటే అది క్వాలిటీ బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి నేను పిక్చర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక అతను వచ్చేసి ఇంట్లోకి ఇంట్లోకి అయితే ఇది బాగుంటుంది అన్నారు. ఎవరైనా ఒక మాట ఇట్లా అన్నారు అనుకోండి, మనకి అవునేమో కదా, వాళ్ళు ఇది మంచిగా ఉంది అన్నారు కదా, తీసుకోవాలి కదా అన్న ఫీలింగ్ అనిపిస్తుందా, అట్లనేసి మార్చేస్తూ మళ్ళీ తెచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి ప్రసాదానికి నా దగ్గర ప్రసాదం చేయడం కోసం బౌల్ అయితే లేదన్నమాట. అందుకోసమని ఒక ఇత్తడి ప్రసాదం బౌల్ అయితే తెచ్చుకున్నాను. నాకు ఏదైనా చిన్నగా చేతి రాదు, ఏదైనా పెద్ద ఎత్తులో తీసుకొచ్చుకోవాలనుకుంటాను. దీంట్లో మనం 1 కేజీ అయినా, కేజీ పడుతున్నా లేదని 1/2 కేజీ కంటే ఎక్కువ అయితే పడతాను అన్నమాట. దీంట్లో ఏ ప్రసాదం చేసినా బాగుంటుంది. మనము నాకేంటంటే ఇత్తడి తెచ్చుకున్నామంటే ఈరోజు నా కోసం కాదు, రేపు నా కొడుకుకి వాళ్ళ తర్వాత తరాలు కూడా ఉపయోగపడేలాగా ఉండాలంటే మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి తెచ్చుకోవాలి. ఈ ప్యాటర్న్లో నా దగ్గర లేదు, అలాగైతే ఇది తెచ్చుకున్నాను. ఇప్పుడు వినాయక చవితికి ఉండ్రాల పాయసం అయితే ఇంతేం చెయ్యలేను నేను. సేమ్యాకి కానీ సిరక్ కానీ అలా మనము వినాయకుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కానీ అప్పటికైతే మంచిగా సరిపోతుంది. ఇదైతే మనకి కేజీ 1100 పడింది అనమాట. దీనికి మనకి 1350 రూపీస్ పడింది. ఈ యొక్క బౌల్ అయితే 1350 రూపీస్ పడింది. ఇది వచ్చేసి ప్లేట్. దీనికి మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక సామెత ఉంటుంది కదా, ఏంటంటే ఒకటి మనం పెద్ద ఐటెం కొనుక్కుంటాం కానీ దానికి చిన్న ఐటెం కోసం ఆలోచిస్తాం కదా, ఇప్పుడు ఇది అవసరమా కొనాలా వద్దా అని. కానీ ఒక పెద్ద ఐటెం కొన్నప్పుడు దానికి సరిపడే చిన్నది కూడా అవసరం అనుకుంటే అప్పుడే కొనేసుకోవాలి. లేదనుకోండి మళ్ళీ చిన్న ఐటెం కోసం మళ్ళీ పదే దానికోసం చూడాల్సి వస్తుంది. అదే ఇదన్నమాట. మనం గిన్నె కొన్నప్పుడే గిన్నెకి మూత కూడా కొనుక్కున్నాం అనుకోండి, ఏ గిన్నె కొన్నప్పుడు దాని మూత కొంటే అవి ఒకవేళ 2 వాడుకున్నప్పుడు 2 ఉపయోగపడతాయి అన్నమాట. నేను చెప్పింది అర్థమైందా? మన దగ్గర బర్రెని కొంటాం కానీ బర్రెని కొంటాను కాదు, అసలు తాడు కోసం ఆలోచిస్తాం. మన దగ్గర పాత తాడు ఉంది కానీ ఆలోచిస్తాం, కానీ ఆ బర్రెని తీసుకొచ్చుకున్న తర్వాత తాడు దిగిపోతే బర్రె పోతాన్ని ఆలోచన ఉండదు కదా. ఇదే అనమాట. ఇది మనం ఏ గిన్నె కూడా దానికి మూత అప్పుడే కొనేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇది మూతనేమో 100 రూపీస్, ఇదేమో 1300 రూపీస్. మూత మనకి 200 రూపీస్కి 100 రూపీస్ అంటే 500 రూపీస్ కేజీ. 5000 కేజీ అయితే అప్పుడు 200 గ్రామ్స్ ఉంది.
200 గ్రామ్స్కి 200 తీసుకున్నాడు. 200 గ్రామ్స్కి 100 రూపీస్ తీసుకున్నాడు. 200కి 100, 2, 4, 6, 8, 10, 4, 6, 8, 10 అంటే అంతే 500 రూపీస్ కేజీ. కొన్నిసారి ఆడలేము వస్తువులు కొంటాం కానీ ఇంటికి వచ్చాక దాన్ని ఇది కరెక్టే ఉందా లేదని ఇంటికి వచ్చాక ఆలోచిస్తాం కదా, అక్కడ ఉన్నప్పుడు ఆలోచన రాదు. ఇంటికి వచ్చాక ఏమన్నా కరెక్ట్ అయిపోయినామని తప్పనే నీకు ఇది పెట్టుకొని కూర్చుంటే బాగా ఎంతసేపు పెట్టుకొని కూర్చుంటావు, అవి ఏరియాలో పెట్టేసి అనే పట్టుకొని కూర్చున్నవి ఏంటి తెచ్చుకున్నాక ఆలోచిస్తాను అనమాట. ఇది కరెక్టే తెచ్చుకున్నానా, సెలెక్షన్ కరెక్టే సెలెక్ట్ చేసుకున్నానా, వాళ్ళని తెచ్చుకున్నాక మ్యాథ్ వాళ్ళు అంటారా, ఇన్ని రకాలుగా ఆలోచిస్తాను అనమాట. బాగుంది. మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజైతే శ్రావణ మాసంలో లాస్ట్ రోజు అనమాట, శనివారం. ఇంక ఈ రోజుతో మనకి ఈరోజు అమావాస్య కదా, ఈ రోజుతోనైతే శ్రావణ మాసం అయితే అయిపోతుంది. ఈరోజు మనకి పొలిపాడ్యమి కదా, చాలా మంచి రోజు. ఆ యొక్క కథ ఉంటుంది కదా, ఆ యొక్క కథ చదువుకున్నామంటే చాలా మంచిది అని చెప్తా ఉంటారు. పొలి అనేటువంటి ఒక అమ్మాయి యొక్క కథ చదువుకొని మనం ఈరోజు పూజ చేసుకున్నాం. ఓన్లీ ఆ కథ చదువుకున్నా చాలా మంచిది అంటారు. అందరికీ కూడా పొలిపాడ్యమి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజైతే దీపారాధన ఈ విధంగానైతే చేసుకున్నాను. మనం నిన్న కొత్త దీపాలు కొనుక్కొచ్చుకున్నాం కదా, వాటిలోనైతే దీపారాధన చేసుకున్నాను. ఏంటో కొన్నిసార్లు అడిగి వెళ్ళినప్పుడు ఏదైనా చూడగానే నచ్చుతుంది కొనుక్కొచ్చుకుంటా. ఇంటికి వచ్చాక మళ్ళీ 1-4 సార్లు ఆలోచిస్తాను, రేట్ ఎక్కువైందా, క్వాలిటీ బాగుందా లేదా అని. ఇంకా అదే ఫీలింగ్లో ఉన్నాను. ఇదిగోండి ఈ యొక్క దీపాలు వచ్చేసి నక్షత్రాల దీపాల కోసం అని తెచ్చుకున్నాను. 27 దీపాలు తెచ్చుకున్నాను. దాంతోపాటు నిన్న నేను ఇవి తెచ్చుకున్నాను కదా, పంచహారతి కూడా తెచ్చుకున్నాను. నాకు ఒక డౌట్, మీరు ఎంతమందికి బ్రాస్కి బ్రాంజ్కి డిఫరెన్స్ తెలుసో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది బ్రాసా బ్రాంజా నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటే బ్రాంజ్ ఏమో కింద పడితే బ్రేక్ అయ్యబులా అని డౌట్ వస్తుంది అనమాట. ఎందుకు అంటే నా దగ్గర ఒక దీపం ఉండేది, ఆ యొక్క దీపం అయితే ఒకటి బ్రేక్ అయిపోయింది. అందుకని అది ఇది ఒకటి కాదు. ఎందుకంటే దాంతోపాటు నిన్న నేను ఈ యొక్క వీటిని మనము మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఎక్కడికైనా మనం పూజ కోసం వెళ్ళినప్పుడు దీంట్లో పసుపు కుంకుమ గంధం కోసం అని వాడుకోవచ్చు. అయితే 5 బౌల్స్ తెచ్చా, లేదంటే దేవుడు నాకు ఇక్కడ పెట్టడానికి పెద్ద పెద్ద బౌల్స్ ఉన్నాయి అనమాట, ఇత్తడి బౌల్స్. ప్రసాదానికి ప్లేస్ సరిపోవట్లేదు, అందుకని చిన్నగా ఉంటాయి. ఫస్ట్ 9 తీసుకుందాం అనుకున్నా, ప్రైస్ చూసాక అబ్బా ప్రైస్ ఎక్కువైందా అనిపించింది. అందుకని 5 తీసుకున్నాను. ఒక్కొక్క బౌల్ 120 రూపీస్ పడింది తెలుసా. ఇవి కానీ చాలా సాలిడ్గా ఉన్నాయి, బాగుంది. నాకు అంత ప్రైస్ ఎక్కువైందేమోలే అనిపించింది. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఇదిగోండి ఇలా మనము ఇలా దీపారాధన చేసుకున్నప్పుడు ఇలా అక్కడొకటి అడ్జస్ట్ చేసి పెట్టవచ్చు అనేసి 5 తీసుకుని, ఇదైతే 120 రూపీస్ పడింది. ఇదేమో 600 or 650 రూపీస్ పడింది. ఈ ఒక దీపపు కుందులు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి 60 రూపీస్ పడింది అనమాట. నేనైతే ఇవి 27 దీపాలు తెచ్చుకున్నాను. తెచ్చుకున్న ఐటమ్స్ కొన్నే, కానీ ప్రైస్ ఏమో చాలా అయింది, 4300 రూపీస్ అయింది. ప్రైస్ పోయినా కానీ ఇవి క్వాలిటీ బాగుంటే చాలు. బ్రాస్కి బ్రాంజ్కి డిఫరెన్స్ ఏంటి, ఒకవేళ కింద పడితే బ్రేక్ అవుతుందా, అదొక డౌట్ అనమాట. ఈ యొక్క దీపాలు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు.